వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకోవడం కాదు. ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం ఉంటుంది. కేవలం నువ్వు అనుకుంటే అది బంధం కాదు, నీ భ్రమ మాత్రమే అవుతుంది. దేవుని నమ్ముకుంటే తీరని కష్టం ఉండదు, ఫలించని కోరిక ఉండదు. ఒక్కసారి నమ్మి చూడు, నమ్మకముతో అడిగి చూడు, ఏదైనా నీకు సాధ్యమే అవుతుంది. డబ్బు నోరు లేకుండానే పలికిస్తుంది, డబ్బు కళ్ళు లేకుండానే శాసిస్తుంది, డబ్బు చేతులు లేకుండానే ఆడిస్తుంది, డబ్బు కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది, డబ్బు లేని బంధాలను కలిపేస్తుంది, డబ్బు ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని డబ్బు, మనిషి చేసిన డబ్బు. నా జీవిత పయనంలో నా గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం. ఎదుటివాడి మాటలు పట్టించుకోను, బాధపడుతూ నా టైం వేస్ట్ చేసుకోను. నాకు తోచిన మంచేదో చేస్తా, నేనేంటో నాకు తెలుసు ప్రతిదీ. ఒకరి దగ్గర నా గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా జీవితం నాకు తృప్తిగానే ఉంది, నేనెప్పుడు సంతోషంగానే ఉంటా. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని, రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని, ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటి వెళ్ళమని, మెరిసే మెరుపు నేర్పింది క్షణం కాలమైనా గొప్పగా ఉండమని. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు, ప్రయత్నించి చూడాలి, పోయేదేముంది. గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. నేను చేసే ప్రయత్నంలో ఓడిపోయిన ప్రతిసారి నా మనసు ఒకటే చెబుతుంది, మరోసారి ప్రయత్నం చెయ్యి, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని. దేవుడు వస్తువులను వాడుకోవడానికి సృష్టించాడు, మనుషులను ప్రేమించడానికి సృష్టించాడు. కానీ మనమే వస్తువులను ప్రేమిస్తూ మనుషులను వాడుకుంటున్నాము. యుద్ధం తప్పదంటే అరిచెయ్యి కూడా ఆయుధం అవుతుంది, వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. నీ సంకల్ప బలం ఒకటే నిజం. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలి, వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెప్తుంది. చేసే ప్రతి పనిలో ఆనందం ఉండకపోవచ్చు, కానీ ఏ పని చెయ్యకుండా ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేము. కొద్ది రోజులు గడిచాక మనం ఒకరికి నచ్చడం లేదు అంటే దానికి అర్థం మన దగ్గర నుండి వారికి అవసరాలు తీరిపోయాయని అర్థం అయి ఉండొచ్చు. అవసరాల కోసం కలిసే ఏ బంధమైనా ఎక్కువ కాలం నిలబడలేవు అన్నది పచ్చి నిజం. జీవితం నుండి తెలుసుకునే అనుభవం, ప్రేమ నుండి వచ్చే జ్ఞాపకం ఎన్నటికీ మరవలేం, చెరపలేం. మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది. ఈ సమాజంలో ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాట, ఒకరి జీవితం ఇంకొకరికి చులకన, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయ, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశం, ఒకరి పరుగు ఇంకొకరికి పరిహాసం, ఒకరి బలహీనత ఇంకొకరికి బలం, ఒకరి బాధ ఇంకొకరికి బరువు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మనం. కాబట్టి ఎవరిని అతిగా నమ్మవద్దు. ప్రేమలో ఓడిపోతే ప్రేమ మాత్రమే పోతుంది, గెలిస్తే జీవితం వస్తుంది. చెయ్యడానికి ఒక పని ఉండాలి, ప్రేమించడానికి ఒక మనిషి కావాలి, జీవించడానికి ఒక ఆశ ఉండాలి. ఈ మూడు ఉన్న వాళ్ళు ఎప్పటికీ సంతోషంగానే ఉంటారు.